Hello everyone, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ జీకే. ఫైనాన్షియల్ ఇయర్ 2025 లో Q1 రిజల్ట్స్ అనేవి ఆల్మోస్ట్ అయిపోయాయండి. సో ఈ రోజు మనం ఈ వీడియోలో మంచి రిజల్ట్స్ పోస్ట్ చేసిన టాప్ 10 స్మాల్ క్యాప్ స్టాక్స్ గురించి తెలుసుకుందాం. అందులో ఫస్ట్ కంపెనీ ఏంటంటే అరిహోమ్ పైప్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అండి. ఈ కంపెనీ ఏంటంటే స్టీల్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుందన్నమాట. హెడ్ క్వార్టర్స్ అనేది హైదరాబాద్ లో ఉంది. అండ్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడులో 3 మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ ఉన్నాయి ఈ కంపెనీకి. అండ్ ఈ కంపెనీ మార్కెట్ క్యాప్ గనక మీరు చూస్తే 2037 క్రోర్స్ ఉంది. సో ఇది ఒక స్మాల్ క్యాప్ కంపెనీ అన్నమాట. లాస్ట్ క్వార్టర్ లో ROCE అనేది 14.6% పోస్ట్ చేసింది. అండ్ రిటర్న్ ఆన్ ఈక్విటీ 13.5% పోస్ట్ చేసింది అనమాట. అండ్ ఈ కంపెనీకి డెట్ వచ్చేసరికి 372 క్రోర్స్ ఉందండి. మోర్ ఓవర్ మీరు ఇంట్రెన్సిక్ వాల్యూ కనుక చూస్తే 850 రూపీస్ ఉంది. వేరే కరెంట్ మార్కెట్ ప్రైస్ అనేది 705 రూపీస్ ఉందన్నమాట. సో ఇంట్రెన్సిక్ వాల్యూ వైజ్ చూస్తే ఈ కంపెనీ అండర్ వాల్యూడ్. మెయిన్ గా మనం రిజల్ట్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఒకసారి క్వార్టర్లీ రిజల్ట్స్ చూద్దాం. క్వార్టర్లీ రిజల్ట్స్ కి వచ్చేసరికి జూన్ 2024 ఈ కంపెనీ సేల్స్ కనుక మీరు చూస్తే 343 క్రోర్స్ సేల్స్ అనేది పోస్ట్ చేయడం జరిగిందండి. అండ్ జూన్ 2023 క్వార్టర్ కనుక చూస్తే 240 క్రోర్స్ సేల్స్ పోస్ట్ చేసింది అనమాట. సో ఇయర్ ఆన్ ఇయర్ సేల్స్ లో గ్రోత్ అనేది ఉంది. అండ్ ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ అనేది కనుక చూస్తే 12% నుండి 13% కి పెరగడం జరిగింది అనమాట. అండ్ నెట్ ప్రాఫిట్ కనుక చూస్తే ఇయర్ ఆన్ ఇయర్ 15 క్రోర్స్ నుంచి 18 క్రోర్స్ కి పెరిగిందండి. అట్ ది సేమ్ టైం ఈపీఎస్ కూడా పెరిగింది అనమాట. 5.59 నుంచి 6.07 కి పెరిగింది అనమాట ఇయర్ ఆన్ ఇయర్. అండ్ కంపెనీ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ కనుక చూస్తే జూన్ 2024 కి ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అనేది క్వార్టర్ అండ్ క్వార్టర్ డిక్రీజ్ అయిందండి. 58.28% నుండి 57.16% కి డౌన్ అయింది. బట్ ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ మాత్రం 6.51% నుండి 10.10% కి పెరగడం జరిగింది అనమాట. అండ్ పబ్లిక్ షేర్ హోల్డింగ్ అనేది 32.59% ఉంది. ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ అనేది 712 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 మంత్ లో కంపెనీ షేర్ 3% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 6 మంత్స్ లో 30% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అనమాట. అండ్ 1 ఇయర్ పీరియడ్ లో కనుక చూస్తే 26% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ నెక్స్ట్ కంపెనీ వచ్చేసరికి హింద్ రెక్టిఫైయర్స్ లిమిటెడ్ అండి. ఇది 1958 లో ఇన్కార్పొరేట్ అయింది అనమాట. పవర్ సెమీ కండక్టర్, పవర్ ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్స్, అలాగే రైల్వే ట్రాన్స్పోర్టేషన్ ఎక్విప్మెంట్ డెవలప్, డిజైన్, మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ మార్కెటింగ్ చేస్తుంది అనమాట ఈ కంపెనీ. అండ్ ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ అనేది 1534 క్రోర్స్ ఉంది. ఇది కూడా ఒక స్మాల్ క్యాప్ కంపెనీ. ROCE 15.9%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 14.7% ఉందన్నమాట. ఫేస్ వాల్యూ 2 రూపీస్ ఉంది. అండ్ కంపెనీకి డెట్ అనేది జస్ట్ 135 క్రోర్స్ మాత్రమే ఉంది. అండ్ ఇండస్ట్రీ PE మీరు చూస్తే 75.1 ఉంటే స్టాక్ PE అనేది 63.5 ఉంది. సో PE రేషియో వైజ్ ఈ కంపెనీ అండర్ వాల్యూడ్ అనమాట. అండ్ క్వార్టర్లీ రిజల్ట్స్ కనుక మనం చూస్తే మెయిన్ గా సేల్స్ జూన్ 2023 క్వార్టర్ కంపెనీ 97.58 క్రోర్స్ సేల్స్ పోస్ట్ చేసిందండి. అండ్ జూన్ 2024 రీసెంట్ క్వార్టర్ లో 135 క్రోర్స్ సేల్స్ పోస్ట్ చేసింది అనమాట. సో ఇయర్ ఆన్ ఇయర్ సేల్స్ లో గ్రోత్ అనేది ఉంది. అట్ ది సేమ్ టైం ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ కూడా 6.79% నుండి 10.68% కి పెరగడం జరిగింది ఇయర్ ఆన్ ఇయర్ అనేది. అండ్ నెట్ ప్రాఫిట్ కనుక చూస్తే జూన్ 2023 క్వార్టర్ లో జస్ట్ 1.90 క్రోర్స్ నెట్ ప్రాఫిట్ పోస్ట్ చేసిందండి. అండ్ జూన్ 2024 వచ్చేసరికి 6.93 క్రోర్స్ అనేది నెట్ ప్రాఫిట్ పోస్ట్ చేసింది. సో నెట్ ప్రాఫిట్ లో బిగ్ గ్రోత్ అనేది కనిపిస్తుంది కంపెనీలో. అండ్ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ కనుక చూస్తే జూన్ 2024 క్వార్టర్ కి ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అనేది 44.05% కాన్స్టెంట్ గా ఉంది. అండ్ ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ నామినల్ గా పెరిగింది 5.76% నుండి 5.82% కి. అండ్ పబ్లిక్ షేర్ హోల్డింగ్ అనేది 50.13% ఉంది. ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ 895 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 మంత్ లో కంపెనీ షేర్ 26% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 6 మంత్స్ లో 45% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 1 ఇయర్ పీరియడ్ లో 153% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ నెక్స్ట్ కంపెనీ ఇగర్షి మోటార్స్ ఇండియా లిమిటెడ్ అండి. ఈ కంపెనీ ఆటోమోటివ్ సెక్టర్, ఎస్పెషల్లీ ఏంటంటే ప్యాసింజర్ వెహికల్ సెక్టర్ కోసం పర్మనెంట్ మ్యాగ్నెట్ DC మోటార్స్ ప్రొడక్షన్ అలాగే ఎక్స్పోర్ట్ చేస్తుంది అనమాట. ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ అనేది 2154 క్రోర్స్ ఉంది. ఇది కూడా ఒక స్మాల్ క్యాప్ కంపెనీ అండి. ROCE 4.74%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 2.16% ఉంది. అండ్ ఫేస్ వాల్యూ 10 రూపీస్ ఉందన్నమాట. అండ్ ఈ కంపెనీకి డెట్ 138 క్రోర్స్ ఉందండి. అండ్ క్వార్టర్లీ రిజల్ట్స్ కనుక చూస్తే జూన్ 2023 క్వార్టర్ లో కంపెనీ 168 క్రోర్స్ సేల్స్ పోస్ట్ చేసిందండి. అండ్ జూన్ 2024 రీసెంట్ క్వార్టర్ లో 222 క్రోర్స్ పోస్ట్ చేసింది. దానికి ముందు క్వార్టర్ మార్చ్ క్వార్టర్ లో 204 క్రోర్స్ సేల్స్ పోస్ట్ చేసింది. సో ఇయర్ ఆన్ ఇయర్ అండ్ క్వార్టర్ సేల్స్ లో గ్రోత్ అనేది ఉంది. అండ్ ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ ఇయర్ ఆన్ ఇయర్ కనుక చూస్తే 9.63% నుండి 11.40% కి పెరగడం జరిగింది. అండ్ నెట్ ప్రాఫిట్ కనుక మీరు చూస్తే 1.43 క్రోర్స్ నుంచి 8.16 క్రోర్స్ కి పెరగడం జరిగిందండి. అండ్ మార్చ్ 2024 క్వార్టర్ లో 5.14 క్రోర్స్ నెట్ ప్రాఫిట్ పోస్ట్ చేసింది అనమాట. సో నెట్ ప్రాఫిట్ ఇయర్ ఆన్ ఇయర్ అండ్ క్వార్టర్ నెట్ ప్రాఫిట్ లో కూడా గ్రోత్ అనేది ఉంది. అండ్ ఈ కంపెనీలో ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అనేది హెవీగా ఉందండి. జూన్ 2024 కి 75% ఉందన్నమాట. అండ్ డిఐ షేర్ హోల్డింగ్ అనేది 1.87% నుండి 2.05% క్వార్టర్ పెరగడం జరిగింది. అండ్ పబ్లిక్ షేర్ హోల్డింగ్ అనేది 22.13% ఉంది.
ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ 677 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 మంత్ లో కంపెనీ షేర్ 28% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ 6 మంత్స్ లో 36% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ 1 ఇయర్ లో 30% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. నెక్స్ట్ కంపెనీ ఏంటంటే ఇంద్రప్రస్థ మెడికల్ కార్పొరేషన్ లిమిటెడ్ అండి. 1988 లో ఇన్కార్పొరేట్ అయిందనమాట. అపోలో ఎంటర్ప్రైజెస్ అలాగే ఢిల్లీ గవర్నమెంట్ మధ్య జాయింట్ వెంచర్ అనమాట ఇది. ఇది సూపర్ స్పెషాలిటీ టెరిటరీ కేర్ హాస్పిటల్ అంటే కరెంట్లీ 52 స్పెషాలిటీ డిపార్ట్మెంట్స్ ఉన్నాయన్నమాట ఈ కంపెనీకి. ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ కనుక చూస్తే 3201 క్రోర్స్ ఉందండి. ఇది కూడా ఒక స్మాల్ క్యాప్ కంపెనీ. ROCE 38.1%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 28.9%, ఫేస్ వాల్యూ 10 రూపీస్ ఉందన్నమాట. అండ్ కంపెనీకి డెట్ జస్ట్ 34 క్రోర్స్ మాత్రమే ఉంది. ఇండస్ట్రీ PE 53.9 ఉంటే స్టాక్ PE 23.2 ఉంది. సో PE రేషియో వైజ్ ఈ కంపెనీ అండర్ వాల్యూడ్ అనమాట. అండ్ క్వార్టర్లీ రిజల్ట్స్ కనుక చూస్తే జూన్ 2024 రీసెంట్ క్వార్టర్ లో కంపెనీ 348 క్రోర్స్ సేల్స్ పోస్ట్ చేసిందండి. దానికి ముందు క్వార్టర్ మార్చ్ లో 315 క్రోర్స్ పోస్ట్ చేసింది అండ్ జూన్ 2023 లో 307 క్రోర్స్ సేల్స్ పోస్ట్ చేసింది. సో ఇయర్ ఆన్ ఇయర్ అండ్ క్వార్టర్ సేల్స్ లో గ్రోత్ ఉందన్నమాట. అండ్ ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ అనేది 15% నుండి 19% కి పెరగడం జరిగింది ఇయర్ ఆన్ ఇయర్. అండ్ నెట్ ప్రాఫిట్ కనుక చూస్తే ఇయర్ ఆన్ ఇయర్ 30 క్రోర్స్ నుంచి 45 క్రోర్స్ కి పెరగడం జరిగిందండి. అండ్ జూన్ 2024 కి ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అనేది 51% ఉంది అండ్ FI షేర్ హోల్డింగ్ 1.70% ఉంది. DI షేర్ హోల్డింగ్ అనేది 3.14% ఉంది అండ్ పబ్లిక్ షేర్ హోల్డింగ్ 44.14% ఉంది. ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ 352 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 మంత్ లో కంపెనీ షేర్ 47% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ 6 మంత్స్ లో 82% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ 1 ఇయర్ లో 120% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ నెక్స్ట్ కంపెనీ ITD సిమెంటేషన్ ఇండియా లిమిటెడ్ అండి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ కోసం EPC అంటే ఇంజనీరింగ్, ప్రొక్యూర్మెంట్ అండ్ కన్స్ట్రక్షన్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుంది అనమాట. కంపెనీ ఆర్డర్ బుక్ అనేది 18,500 క్రోర్స్ ఉందండి. ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 9,431 క్రోర్స్ ఉంది. ఇది ఒక స్మాల్ క్యాప్ కంపెనీ. ROCE 27.1% ఉంటే రిటర్న్ ఆన్ ఈక్విటీ 19.8% ఉంది అండ్ కంపెనీకి డెట్ 889 క్రోర్స్ ఉందన్నమాట. అండ్ కంపెనీ క్వార్టర్లీ రిజల్ట్స్ కనుక చూస్తే జూన్ 2024 లో కంపెనీ 2,381 క్రోర్స్ సేల్స్ పోస్ట్ చేసిందండి. దానికి ముందు క్వార్టర్ మార్చ్ లో అయితే 2,258 క్రోర్స్ అండ్ జూన్ లో అయితే 1,833 క్రోర్స్ పోస్ట్ చేసింది. సో ఇయర్ ఆన్ ఇయర్ అండ్ క్వార్టర్ కంపెనీ సేల్స్ లో గ్రోత్ ఉంది. అండ్ ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ అనేది ఇయర్ ఆన్ ఇయర్ కాన్స్టెంట్ గా ఉందన్నమాట 9%. అండ్ నెట్ ప్రాఫిట్ విషయానికి వస్తే జూన్ 2024 క్వార్టర్ లో 100 క్రోర్స్ నెట్ ప్రాఫిట్ పోస్ట్ చేసింది అండ్ జూన్ 2023 క్వార్టర్ లో 52 క్రోర్స్ పోస్ట్ చేసింది. సో ఇయర్ ఆన్ ఇయర్ నెట్ ప్రాఫిట్ లో కూడా గ్రోత్ ఉంది. అలాగే క్వార్టర్ కూడా నెట్ ప్రాఫిట్ లో గ్రోత్ అనేది ఉందన్నమాట. అండ్ కంపెనీ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ కనుక చూస్తే జూన్ 2024 కి ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అనేది 46.64% ఉందండి. FI షేర్ హోల్డింగ్ అనేది 7.08% నుండి 20% కి పెరగడం జరిగింది. అండ్ DI షేర్ హోల్డింగ్ కూడా 1.82% నుండి 2.44% కి పెరిగింది. పబ్లిక్ షేర్ హోల్డింగ్ 30.92% ఉంది. ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ 548 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 మంత్ లో కంపెనీ షేర్ 9% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ 6 మంత్స్ లో 52% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ 1 ఇయర్ PL లో 165% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ నెక్స్ట్ కంపెనీ కో డిజిటల్ లిమిటెడ్ అండి. 2009 లో ఇన్కార్పొరేట్ అయింది అనమాట. ఇది ఒక టెలికమ్యూనికేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడర్ అండి. కార్పొరేట్ అలాగే టెలికాం నెట్వర్క్ ఆపరేటర్స్ కి హై అండ్ కమ్యూనికేషన్ సొల్యూషన్స్ ని ఆఫర్ చేస్తుంది అనమాట. ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ అనేది 835 క్రోర్స్ ఉంది. ROCE 39.9% ఉంటే రిటర్న్ ఆన్ ఈక్విటీ 28.5%, ఫేస్ వాల్యూ 10 రూపీస్ ఉంది అండ్ కంపెనీకి డెట్ జస్ట్ 0.84 క్రోర్స్ మాత్రమే ఉంది. సో ఆల్మోస్ట్ డెట్ ఫ్రీ కంపెనీ అనమాట. అండ్ మీరు కనుక ఇంట్రిన్సిక్ వాల్యూ చూస్తే 2,846 రూపీస్ ఉంటే కరెంట్ మార్కెట్ ప్రైస్ అనేది 2,084 రూపీస్ ఉంది. సో ఇంట్రిన్సిక్ వాల్యూ వైజ్ ఈ కంపెనీ అండర్ వాల్యూడ్ అనమాట. అండ్ కంపెనీ క్వార్టర్లీ రిజల్ట్స్ కనుక చూస్తే జూన్ 2024 లో ఈ కంపెనీ 50 క్రోర్స్ సేల్స్ పోస్ట్ చేసిందండి. మార్చ్ లో 34 క్రోర్స్ పోస్ట్ చేసింది. అదే జూన్ 2023 క్వార్టర్ లో జస్ట్ 4 క్రోర్స్ మాత్రమే సేల్స్ పోస్ట్ చేసింది అనమాట. సో ఇయర్ ఆన్ ఇయర్ క్వార్టర్ సేల్స్ లో అయితే బాగా గ్రోత్ అనేది ఉంది. అలాగే ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ అనేది ఇయర్ ఆన్ ఇయర్ తగ్గడం జరిగింది. 22% నుండి 14% కి తగ్గింది. అండ్ నెట్ ప్రాఫిట్ కనుక మీరు చూస్తే జూన్ 2023 లో 0.67 క్రోర్స్ మాత్రమే నెట్ ప్రాఫిట్ పోస్ట్ చేసింది అండ్ జూన్ 2024 కి 5.30 క్రోర్స్ నెట్ ప్రాఫిట్ అనేది పోస్ట్ చేయడం జరిగింది అనమాట. సో నెట్ ప్రాఫిట్ లో కూడా ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ అనేది ఉంది. అండ్ జూన్ 2024 కి ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అనేది 62.69% ఉంటే పబ్లిక్ షేర్ హోల్డింగ్ 37.31% ఉంది. అండ్ నెక్స్ట్ కంపెనీ KPI గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ అండి. 2008 లో ఇన్కార్పొరేట్ అయింది అనమాట. KP గ్రూప్ లో పార్ట్ ఇది. సోలార్ అండ్ విండ్ సోలార్ హైబ్రిడ్ పవర్ ప్రాజెక్ట్స్ డెవలప్మెంట్, బిల్డింగ్ అలాగే మెయింటెనెన్స్ చేస్తుంది అనమాట.
ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 11,791 crores ఉందండి. ROC 21.6%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 29.6% ఉంది అండ్ ఫేస్ వాల్యూ 5 రూపీస్ ఉంది. అండ్ ఈ కంపెనీ రీసెంట్ క్వార్టర్లీ రిజల్ట్స్ కనుక చూస్తే జూన్ 2024 లో 348 crores సేల్స్ పోస్ట్ చేసిందండి. దానికి ముందు క్వార్టర్ అయిన మార్చ్ లో 289 crores, జూన్ 2023 క్వార్టర్ లో 189 crores సేల్స్ పోస్ట్ చేసింది. సో ఇయర్ ఆన్ ఇయర్ అండ్ క్వార్టర్ సేల్స్ లో గ్రోత్ అనేది ఉందన్నమాట. అండ్ ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ కనుక చూస్తే 37% నుండి 38% కి పెరిగింది ఇయర్ ఆన్ ఇయర్. అండ్ నెట్ ప్రాఫిట్ కనుక చూస్తే జూన్ 2023 క్వార్టర్ లో 33 crores పోస్ట్ చేస్తే 2024 జూన్ లో 66 crores పోస్ట్ చేసింది. సో ఆల్మోస్ట్ నెట్ ప్రాఫిట్ అనేది డబుల్ అయింది అనమాట ఇయర్ ఆన్ ఇయర్ కనుక చూస్తే. జూలై 2024 కి ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అనేది 53.09% ఉంటే ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ 6.77% ఉంది అండ్ పబ్లిక్ షేర్ హోల్డింగ్ 39.81% ఉంది. ప్రెసెంట్ ఈ కంపెనీ 974 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 మంత్ లో కంపెనీ ఎటువంటి రిటర్న్స్ ఇవ్వలేదు అండ్ 6 months లో 24% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ 1 year లో అయితే 236% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ నెక్స్ట్ కంపెనీ కేపీటీ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అండి. 1976 లో ఇన్కార్పొరేట్ అయింది. పవర్ టూల్స్, బ్లౌజెస్, ఈ వెహికల్స్ బిజినెస్ చేస్తుంది అనమాట. నైజీరియా, కెన్యా, సిరియా, జార్డన్, యూకే, సౌత్ ఆఫ్రికా, మిడిల్ ఈస్ట్ అండ్ ఆస్ట్రేలియాలో ఈ కంపెనీ ప్రెజెన్స్ ఉందన్నమాట. ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ అనేది 441 crores ఉంది. ROC 24.4% ఉంటే రిటర్న్ ఆన్ ఈక్విటీ అనేది 24.3% ఉంది అండ్ ఫేస్ వాల్యూ 5 రూపీస్ ఉంది. అండ్ మీరు కనుక ఇండస్ట్రీ PE చూస్తే 43.8 ఉంటే స్టాక్ PE అనేది 32.6 ఉంది. సో PE రేషియో వైజ్ కేపీటీ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అనేది అండర్ వాల్యూడ్ అనమాట. అండ్ క్వార్టర్లీ రిజల్ట్స్ కనుక మనం చూస్తే జూన్ 2024 లో కంపెనీ 45 crores సేల్స్ అనేది పోస్ట్ చేసిందండి. మార్చ్ క్వార్టర్ లో 39 crores పోస్ట్ చేసింది అండ్ జూన్ 2023 లో 37 crores పోస్ట్ చేసింది. సో ఇయర్ ఆన్ ఇయర్ అండ్ క్వార్టర్ సేల్స్ లో గ్రోత్ అనేది ఉందన్నమాట. అండ్ ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ కూడా 13.81% నుండి 16.10% కి ఇయర్ ఆన్ ఇయర్ పెరగడం జరిగింది. అండ్ నెట్ ప్రాఫిట్ కనుక చూస్తే 2.64 crores నుంచి 4.10 crores కి పెరిగిందండి ఇయర్ ఆన్ ఇయర్ అనేది. అండ్ క్వార్టర్ కూడా నెట్ ప్రాఫిట్ లో గ్రోత్ అనేది ఉందన్నమాట. ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ అనేది 1287 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 month లో కంపెనీ షేర్ 53% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ 6 months లో 132% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ 1 year లో 229% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ నెక్స్ట్ కంపెనీ KSB లిమిటెడ్ అండి. ఈ కంపెనీ అగ్రికల్చరల్, వేస్ట్ వాటర్ ట్రీట్మెంట్, ఎనర్జీ అండ్ ఆయిల్ అండ్ గ్యాస్ సెక్టర్స్ కోసం హై ప్రెజర్ మల్టీ స్టేజ్ పంప్స్, సబ్మెర్సిబుల్ మోటార్ పంప్స్, అలాగే మోనోబ్లాక్ పంప్స్ ని అండ్ అదర్ వాల్యూ యాడెడ్ పార్ట్స్ ని మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంది అనమాట. ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ అనేది 16,032 crores ఉందండి. ROC 23.3% ఉంటే రిటర్న్ ఆన్ ఈక్విటీ 17.1% ఉంది. ఫేస్ వాల్యూ 2 రూపీస్ ఉంది. అండ్ కంపెనీకి డెట్ జస్ట్ 2.70 crores మాత్రమే ఉంది. సో ఆల్మోస్ట్ డెట్ ఫ్రీ కంపెనీ అనమాట. అండ్ ఈ కంపెనీ క్వార్టర్లీ రిజల్ట్స్ కనుక చూస్తే జూన్ 2024 లో 646 crores పోస్ట్ చేసిందండి. అదే జూన్ 2023 లో 591 crores సేల్స్ పోస్ట్ చేసింది అనమాట. సో ఇయర్ ఆన్ ఇయర్ సేల్స్ లో గ్రోత్ అనేది ఉంది. అలాగే ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ అనేది కాన్స్టెంట్ గా ఉంది ఇయర్ ఆన్ ఇయర్ 14%. అండ్ నెట్ ప్రాఫిట్ కనుక చూస్తే జూన్ 2023 క్వార్టర్ లో 63 crores పోస్ట్ చేసింది అండ్ జూన్ 2024 క్వార్టర్ లో 68 crores పోస్ట్ చేసింది. సో ఇయర్ ఆన్ ఇయర్ నెట్ ప్రాఫిట్ లో కూడా గ్రోత్ ఉందన్నమాట. అండ్ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ కనుక చూస్తే జూన్ 2024 కి ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అనేది 69.80% ఉందండి. క్వార్టర్ ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అనేది ఈ కంపెనీలో పెరగడం జరిగిందనమాట. అండ్ ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ 5.38% ఉంటే డిఐ షేర్ హోల్డింగ్ 10.07% ఉంది అండ్ పబ్లిక్ షేర్ హోల్డింగ్ అనేది 14.74% ఉంది. ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ అనేది 923 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 month లో కంపెనీ షేర్ 3% నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ 6 months లో 13% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ 1 year లో 75% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ నెక్స్ట్ కంపెనీ ఆస్టర్ డిఎం హెల్త్ కేర్ లిమిటెడ్ అండి. లార్జెస్ట్ ఇంటిగ్రేటెడ్ ప్రైవేట్ హెల్త్ కేర్ సర్వీస్ ప్రొవైడర్ అనమాట. ఇండియాలో ఎమర్జింగ్ ప్లేయర్ ఇది. వరల్డ్ లోనే ప్రైమరీ, సెకండరీ, టెర్షియరీ అలాగే క్వాటర్నరీ స్ట్రాంగ్ ప్రెజెన్స్ ఉన్న ఫ్యూ ఎంటిటీస్ లో ఇది కూడా ఒకటి అనమాట. ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ అనేది 19,663 crores ఉంది. ROC 4.48%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 3.13% ఉంది అండ్ ఫేస్ వాల్యూ 10 రూపీస్ ఉంది. మనం కనుక కంపెనీ క్వార్టర్లీ రిజల్ట్స్ కనుక చూస్తే జూన్ 2024 లో 1,002 crores సేల్స్ పోస్ట్ చేసిందండి. మార్చ్ క్వార్టర్ లో 974 crores పోస్ట్ చేస్తే జూన్ 2023 లో 841 crores సేల్స్ పోస్ట్ చేసింది. సో ఇయర్ ఆన్ ఇయర్ అండ్ క్వార్టర్ కంపెనీ సేల్స్ లో గ్రోత్ అనేది ఉంది అండ్ ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 14% నుండి 16% కి పెరిగింది ఇయర్ ఆన్ ఇయర్ అనేది. అండ్ నెట్ ప్రాఫిట్ కనుక చూస్తే జూన్ 2023 లో ఈ కంపెనీ జస్ట్ 20 crores మాత్రమే నెట్ ప్రాఫిట్ పోస్ట్ చేస్తే జూన్ 2024 లో 5,152 crores నెట్ ప్రాఫిట్ అనేది పోస్ట్ చేయడం జరిగిందండి. సో బిగ్ గ్రోత్ అనేది కనిపిస్తుంది అనమాట నెట్ ప్రాఫిట్ లో. అండ్ జూన్ 2024 కి ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అనేది 41.88% ఉంటే ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ అనేది 27.08% ఉందన్నమాట. అలాగే డిఐ షేర్ హోల్డింగ్ 16.35% ఉంది అండ్ పబ్లిక్ షేర్ హోల్డింగ్ 14.38% ఉందన్నమాట.
ప్రెసెంట్ ఈ కమిషన్ 394 దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 మంత్ లో కమిషన్ 20% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ 6 మంత్స్ లో 16% నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. రీసెంట్ గా కంపెనీ స్టాక్ అనేది స్ప్లిట్ అవ్వడం వల్ల నెగిటివ్ గా ఉందన్నమాట. అండ్ 1 ఇయర్ లో 26% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. సో ఇలాంటి ఫైనాన్షియల్ 2025 Q1 అంటే జూన్ క్వార్టర్ లో బెస్ట్ రిజల్ట్స్ పోస్ట్ చేసిన కొన్ని టాప్ స్మాల్ క్యాప్ స్టాక్స్ అన్నమాట. అండ్ ఈరోజు జీకే వైల్కే పోర్ట్ఫోలియో విషయానికి వస్తే జీకే వైల్కే పోర్ట్ఫోలియో 0.64% డౌన్ అయిందండి. టోటల్ గా 11,577 రూపీస్ లాస్ లో ఉందన్నమాట. అండ్ టాప్ లూజర్స్ లో ఈ రోజు గార్డెన్ షిప్ బిల్డర్స్ రీసెంట్ గా బై చేశాను, ఇది 7% డౌన్ అయింది. అలాగే కొచ్చిన్ షిప్ యార్డ్ 3%, పటేల్ ఇంజనీరింగ్ 3% డౌన్ అయింది. అండ్ టాప్ గెయినర్స్ లో క్యాప్సెట్ ఇన్ఫ్రా 5.32%, న్యూ ఇండియా అష్యూరెన్స్ కంపెనీ 3.21%, ఎన్ఎండిసి 2.34%, బిఎస్సి 1.35% పెరగడం జరిగిందనమాట. అండ్ జీకే వైల్డ్ క్యాప్ సంబంధించిన రియల్ టైమ్ అప్డేట్స్ కనుక చూస్తే ఈ రోజు అరిహంట్ క్యాపిటల్ అనేది 312 క్వాంటిటీ 79 రూపీస్ 40 పైసా దగ్గర బై చేయడం జరిగిందండి షార్ట్ టర్మ్ కోసం. జీకే వైల్డ్ క్యాప్ పోర్ట్ఫోలియోకి సంబంధించిన రియల్ టైమ్ అప్డేట్స్ అనేవి నేను జీకే టెలిగ్రామ్ ఛానల్ లో పోస్ట్ చేస్తాను. టెలిగ్రామ్ ఛానల్ సంబంధించిన లింక్ అనేది డిస్క్రిప్షన్ లో ఉంది. సో ఇదండి ఈ రోజు వీడియో. ఈ వీడియో కేవలం ఎడ్యుకేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ పర్పస్ మాత్రమే చేసింది. మీరు స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసే ముందు మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ ని కన్సల్ట్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.